శివాయ గురువే నమః. జ్ఞానక్షముడి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఎవరికైనా సరే దెయ్యం పట్టినా, లేకపోతే గాలి సోకినా, లేకపోతే దుష్ట శక్తుల యొక్క పీడ ప్రభావాలు అన్నటువంటి ఉన్న ఎవరైనా కూడా కావాలని వాళ్ళ మీద ప్రయోగాలు అనేటువంటివి చేశారనుకోండి, ప్రయోగ బాధలు, దాని వలన వాళ్ళు బాధలు పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, దెయ్యం వచ్చినట్టు పీడిస్తున్నారు, ఎవరైనా కూడా చేతబడికి గురయ్యారు, లేకపోతే ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరికైనా సరే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నటువంటి ఈ యొక్క యంత్రాన్ని ఒక శనివారం నాడు చక్కగా ఉదయం పూట స్నానం పూర్తయిపోయిన తర్వాత ఒక రాగి రేకు కానీ లేకపోతే ఒక తెల్లటి కాగితం కానీ తీసుకుని కుంకుమ పువ్వు తెచ్చుకోవాల్సి ఉంటుంది. కుంకుమ పువ్వు బాగా నూరి కాసింత 2 చుక్కలు నీళ్లు వాడి ఆ యొక్క కుంకుమ పువ్వు యొక్క నీటితోని ఒక దానిమ్మ మొక్క కానీ దానిమ్మ చెట్టుకు కానీ సంబంధించినటువంటి ఒక పొల్ల తెచ్చుకోండి. దీన్ని ముంచి ఈ యొక్క రాగిరేఖ మీద కానీ తెల్లటి కాగితం మీద కానీ చక్కగా ఈ యొక్క యంత్రం, నేను చూపించబోయేటువంటి యంత్రం అనేటువంటిది వెయ్యండి. ఈ విధంగా ఈ యొక్క సంఖ్యలు ఏ విధంగానైతే ఉన్నాయో ఇదే విధంగా మీరు గళ్ళు అనేటువంటివి వేసుకోవాల్సి ఉంటుంది. సంఖ్యలు ఏ విధంగానైతే ఉన్నాయో అదే విధంగా ఆ యొక్క సంఖ్యలు అనేటువంటివి వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత అది ఆరిపోనివ్వండి. ఆరిపోనిచ్చిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలో చక్కగా అది పెట్టుకుని మీ యొక్క ఇష్టదేవుడి యొక్క ముందర పటం కానీ విగ్రహం కానీ ఏది ఉంటే అది దాని ముందర పెట్టుకుని దీపాలు వెలిగించండి. కాస్త ధూపం కూడా ఆ యొక్క యంత్రానికి చూపించండి. పటికి బెల్లం మొక్క, అరటిపండు ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టండి, ఆరతిచ్చుకోండి. అలాగే మీ ఇష్టదేవుడికి కూడా నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ యొక్క రాగిరేకు కావచ్చు, ఆ యొక్క తెల్లటి కాగితం కావచ్చు తీసుకోండి. జాగ్రత్తగా చిన్నదిగా బాగా చుట్టపెట్టేసి ఒక ఖాళీ తావీజులు అనేటువంటి మనకు అమ్ముతారు, ఆ యొక్క ఖాళీ తావీజులో దీన్ని విడుచుకోండి. ఈ యొక్క ప్రక్రియకి మీరు గనక దీనికోసం ఒక రాగి తావీజు వాడినట్లయితే ఇంకా కూడా విశేషమైనటువంటి ఫలితం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఈ యొక్క రాగి తావీజులోని దాన్ని పెట్టుకుని చక్కగా మూత వేసేసి మళ్ళీ కూడా దానికి కాస్త ధూపం అనేటువంటిది చూపించి ఈ యొక్క ప్రయోగ బాధలు కానీ, గాలి సోకినటువంటి వాళ్ళు కానీ, దెయ్యం పట్టినటువంటి వాళ్ళు కానీ, చేతబడికి గురైనటువంటి వాళ్ళు కానీ వాళ్ళ యొక్క మెడలో ఇది కట్టండి. వాళ్ళ యొక్క మెడలో ఇది కట్టేసేసరికి వాళ్ళకి ఒక రోజులోనే దీని నుంచి ఉపశమనం అనేటువంటిది లభిస్తుంది. ఎటువంటి దెయ్యం కావచ్చు, గాలి కావచ్చు, చేతబడి యొక్క ప్రయోగ బాధ కావచ్చు, ఏది కూడా వాళ్ళ దగ్గర ఉండేటువంటి పరిస్థితి ఉండదనమాట. శక్తి నిర్వీర్యం అనేటువంటిది అయిపోతుంది అనమాట. అంతేకాకుండా దీనితో పాటుగా మీరు వాళ్ళ యొక్క మెడలో కట్టినా కూడా ఏదైనా కూడా తాగేటువంటి నీరు ఒక చక్కటి గ్లాసులోకి తీసుకోండి. 2 చేతులతోనే కూడా పట్టుకుని గాయత్రి మంత్రము చెప్తున్నాను, ఒకసారి వినండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. ఈ యొక్క గాయత్రి మంత్రము ఇదే విధంగా ఒక 108 సార్లు జపము చేసి ఆ యొక్క పాత్రలో మంత్రించబడినటువంటి ఆ యొక్క నీళ్లు సగము ఆ యొక్క బాధితుడి చేత తాగించి మిగతా సగము వాళ్ళ యొక్క నెత్తి పైన, వాళ్ళ యొక్క ఒంటి పైన శుభ్రంగా కూడా చల్లండి. మిగతా నీళ్ళన్నీ కూడా వాళ్ళ యొక్క మీదనే అవి జల్లేసేయండి. ఈ విధంగా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఇదే విధంగా మీరు చెయ్యాలి. ఇలాగా వరుసగా ఒక 3 నుంచి 4 రోజుల పాటు చెయ్యండి. అన్ని రకాలైనటువంటి ప్రయోగ బాధలు, గాలి పీడలు, దుష్టశక్తి యొక్క ప్రభావాలు, నరదిష్టి, చేతబడికి గురైనటువంటి వాళ్ళు, దెయ్యం పట్టినటువంటి వాళ్ళు అన్నిటి నుంచి కూడా వీటి నుంచి విముక్తులు అవుతారనమాట. ఈ విధంగా తప్పకుండా మీరు చేసి దాని యొక్క ఫలితం అనేటువంటిది పొందండి. ఈ యొక్క ప్రక్రియని మంగళవారము చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. మంగళవారం నాడు కూడా ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చెయ్యొచ్చు, తప్పకుండా ఫలితం అయితే ఉంటుంది. ఈ విధంగా మనకి యంత్రశాస్త్రం అనేటువంటిది తెలియజేయబడుతోంది అనమాట. సర్వే జనా సుఖినో భవంతు. శుభార్పణమస్తు.